గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బుద్ధి, మేధస్సు, తెలివితేటల్ని సరిగ్గా వినియోగించుకోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి పరిస్థితులు ఈ 2026వ సంవత్సరంలో చూపెట్టబోతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి చోట అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పనిచేసే కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసుకోవటం వల్ల మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో రొటేషన్ బాగుంటుంది. కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు. కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో విరామం, విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు ఉన్నవాళ్ళు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అసంతృప్తులు, అపార్థాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి భాగస్వామ్యం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, వాళ్లకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రయత్నాలని, ప్రణాళికలని వేసే అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరిస్థితులతో రాజీ పడుతూ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో గనక మీరు వ్యవహరించినట్టయితే ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతులు మీ యొక్క జాతకంలో కనపడుతూ ఉంటాయి. అయితే పెరుగుతున్నటువంటి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్థిరమైనటువంటి సంపద, ఆదాయం, కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉంటాయో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మొండితనంతోనూ, మీకున్నటువంటి ధైర్యంతోనూ, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, మిత్రబలం చేత శత్రువులు వేసేటువంటి ప్రతి అడుగు ముందుగానే తెలుసుకోవటం, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు. చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా
శరవేగంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలు కూడా కనబడుతుంటాయి. అయితే సహోదర సహోదరి వర్గంతో ఏవైనా మనస్పర్ధలు రావటం, వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మి విశ్వసించినటువంటి ఒక వ్యక్తి, మీకు అండదండలుగా ఉంటారని అనుకున్నటువంటి వాళ్ళు, అన్నీ తామే అని మీరు భావించినటువంటి ఒక వ్యక్తి మీ దైనందిన జీవితంలో అంతర్గత శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ధనము, విలువైనటువంటి పత్రాలు, సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం, నగదు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్త వహించండి. డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు, మీడియా మరియు సోషల్ మీడియా అవ్వచ్చు, సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీల ద్వారా మోసపూరితమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు, నగదుకు సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల్లో సైబర్ క్రైముల ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు తప్పకుండా ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే గురువు గారు, వృషభ రాశి వాళ్ళ యొక్క సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సహోదర సహోదరి వర్గంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంలో సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందటానికి పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు ఆ పున్నమి చంద్రుణ్ణి విశేషంగా దర్శించి ఓం సోమాయ నమః అన్నటువంటి మంత్రాన్ని జపించి ఒక మట్టి కుండలో గోక్షీరం, ఆవు పాలను పోసి ఒక మంచి ముత్యాన్ని తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉంచి రాత్రంతా చంద్రకిరణాలు తాకినటువంటి విధానంగా దాన్ని ఉంచండి. తెల్లారకు మునుపే ఆ మంచి ముత్యాన్ని సంగ్రహించి మీతో పాటు ఉంచుకోవటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడటంతో పాటు ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం నివారించబడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే వీళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే వీళ్ళకి ఫలితం దక్కుతుందంటారు? అమ్మవారి దేవీ దేవత స్వరూపాలను ఎక్కువగా వీళ్ళు పూజించాలి. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు, అందులో కూడా మహాలక్ష్మి, బాలా, త్రిపురాంబిక, లలిత ఇలాంటి దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, శ్రీచక్రమేరువుని అర్చించటం, శ్రీచక్రానికి విశేషంగా కుంకుమార్చన చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరించటం వల్ల వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అసూయ, రాగద్వేషాలు తొలగిపోవటమే కాదు, అనుకూలవంతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. దీన్ని బట్టి ఆశించిన మేర కంటే ఎక్కువగా కష్టపడాలి, శ్రమ కోర్చాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శని అత్యంత యోగప్రదుడుగా లాభస్థానంలో ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను
యోగకరుడుగా ఉండబోతున్నాడు. అలాగే మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అత్యంత యోగ అవయోగాలను ఇచ్చేటువంటి శని గురులు ఇద్దరు కూడాను మీకు యోగ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు దశమ స్థానంలోనే ఉండడం, అలాగే కేతువు చతుర్థ స్థానంలో కొంత అవయోగాన్ని కలగచేసిన ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ పనైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, ఒక వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగంలో ప్రవేశం గురించి కావచ్చు, ఇలా ఏదైనా ఒక కొత్తదిగా ప్రారంభించాలని అనుకుంటే ఆలోచించినటువంటి మరుక్షణంలోనే ప్రయత్నంలో మొదలు పెట్టడం, ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది మే 31 లోపల చేసుకుంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ప్రయత్నము మొదలుపెట్టినటువంటి దారిభ్యత నిరాటంకంగా ఆగకుండా సాగిపోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నానండి, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి యోగ కాలము మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా బలముగా ఉంటుంది. ఇక తదనంతరం గురువు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే మీరు ఇతరుల యొక్క మాటలను నమ్మి మోసపోవడం కానీ, ఇతరుల వలన మోసగింపబడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఈ గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఉత్పన్నమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయం అర్ధాష్టమ గురు ప్రభావము, ఇది అంత అనుకూలము కాదు. దీని ప్రభావం వలన ప్రధానంగా గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దెంలో ఉన్న వాళ్ళు గృహాన్ని మార్చాల్సి వస్తుంది. అలాగే కొంత ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరము. అంతేకాకుండా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో ప్రశాంతతని కోల్పోతారు, తృప్తి ఉండదు, మీకు మీరే సాటిస్ఫై కాలేరు. కాబట్టి చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, వృధా సమయము అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలోనే స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఈ సమయం కూడా బలీయంగా ఉంటుంది. ఎందుకంటే వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత బలీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా శుభకరం అనంటే ఈ గురువు మే 31వ తారీఖు వరకు మిథునంలో ఉండగానే మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకోండి. ఇతరుల వలన నిందలు చేయలేని పనులకి నిందలు మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడాను జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు ఏ సమయంలో ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగం లభిస్తున్న విషయాల గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనప్పటికీ కూడాను మనం విజయాన్ని సాధించగలుగుతాము. ప్రతి మనిషికి కూడా యోగం కావాలన్నా, అవయోగం జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహమే. కావున ఇట్టి నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఉండాలనే సదుద్దేశముతో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్యములలో జయం పొందడం కోసం సుదర్శన హోమము, సర్వశాంతికి రుద్ర హోమము, అలాగే ఆర్థిక దాంపత్య అభివృద్ధి వివాహము జరగడం కోసం ఈ సంబంధించినటువంటి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు
ఉన్నటువంటి సమయం అనుకూలముగా ఉంటుంది. అంతేకాకుండా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమే. నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగార్థులకి మరియు ఉద్యోగ మార్పుకి ఇది సమయం. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే 13 ఫిబ్రవరి నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా ఈ సంబంధించినటువంటిది మీకు అనుకూలముగా ఉండేటువంటి సమయము. వచ్చేటువంటి 14 మార్చి వరకు కూడా అనుకూలంగా ఉండే సమయం. ఎప్పటి నుంచి? 13 ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. అయితే ఈ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రధానంగా చూసుకున్నట్లయితే మార్చి 19వ తేదీన నుంచి 13 ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం కూడా, అనగా 2026 సంవత్సరం. కాబట్టి అన్ని విధాలుగా ఈ చెప్పినటువంటి సమయంలో గనక మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ వేరే ఉద్యోగం చేస్తూ వేరే సంస్థల్లో కావాలనుకునే వాళ్ళకి సమయం అనుకూలం చెప్పినది. అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వేరే ప్రముఖ బాధ్యతలు మీకు రావడం కానీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ సంచార ప్రభావం వల్ల అన్ని విధాలుగా ఎన్ని ఒడిదుడుకులున్నా గట్టెక్కించగలుగుతాడు కుజగ్రహ ప్రభావం. కాబట్టి అన్ని ప్రయత్నాల్లో ఈ కుజుడు కొంత యోగిస్తాడు. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఇది అత్యంత కీలకం. ఈ సమయంలో భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈ సమయంలో మీరు అప్పుగా ఇవ్వకండి, మళ్ళీ తిరిగి రాదు. అలాగే అన్ని విధాలుగా ఆటంకాలు అనేటువంటి ప్రతి ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి ఓర్పు సహనం ఈ సమయంలో మీకు ఉండాలి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో అది తుందుడుకు స్వభావము, అన్ని విధాలుగా ముందడుగు వేసేటువంటి స్వభావము, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఈ 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య కాలంలో మీకు కలుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఈ సమయంలో పాటించి నిర్ణయం తీసుకోండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీ యొక్క మాట వలన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడం, తద్వారా శత్రువులు పెరుగుతారు, ధన నష్టం జరుగుతుంది, కుటుంబ సభ్యులతో మీకు వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించి లౌక్యాన్ని ప్రదర్శించండి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సమయం. కానీ మీకు మీరే విత్డ్రా అయిపోతారు ప్రతి పనులలో. అంటే మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ సమయాన్ని కూడా మీరు చక్కగా అనుకూలంగా మరల్చుకోవచ్చు. కాకపోతే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 12 నవంబర్ నుంచి 8 మార్చ్ వరకు ఉన్నటువంటి సమయం ఇది అత్యంత కీలకం. కుజులు స్తంభించేటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా మీకు ఎలా ఉండబోతుంది అనంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషం కనబడకపోవడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉండడం, అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరగడం మరియు జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి పరిస్థితులు ఆ విధంగా గ్రహాల యొక్క ప్రభావం కలుగుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఏ పని చేసినా అనగా ఏదైనా ఎన్నికలలో పోటీ చేసినా మీరు ఖర్చు అయినప్పటికీ కూడా విజయాన్ని పొందుతారు. అధికారులు లేదా పార్టీ పెద్దల యొక్క అండదండలు మీకు కలగడం, తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక సినీ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నటులకి ప్రధానంగా ధనపరంగా సామాన్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చెప్పినటువంటి సమయంలో కొత్తగా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు లాభాల బాటలో ఉంటారు. ఆ సమయం మే 31 వరకు అనుకూలంగా ఉంటుంది, ఉగాది నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా
ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా 2 పంటలు కూడా చక్కగానే ఉంటాయి, కానీ ఆశించిన మేర దిగుబడి అనేటువంటిది ఉండదు. రాబడి ఉంటుంది, దిగుబడి ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆ యొక్క లాభాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతారు. అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పాత పంటల జోలికి వెళ్ళండి, కొత్త పంటల జోలికి మాత్రము వెళ్ళబోకండి. క్రీడాకారులకి ప్రధానంగా ప్రోత్సాహం లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు. అది గుర్తుపెట్టుకొని ఇక ఏ వృత్తి రంగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మే 31 వరకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మీరు అన్ని విధాలుగా వ్యాపార విస్తరణ కానీ ఉద్యోగ వృత్తి విస్తరణ కానీ ఈ సమయంలో చేసుకోండి. మిగతా సమయంలో మీరు ఉన్నదాంతోనే కొనసాగించుకునే ప్రయత్నం చేస్తేనే మీరు నష్టపోకుండా ఈ సంవత్సరం వచ్చినటువంటి దాంతో తృప్తి పడగలిగే మనస్సు ఉంటేనే అన్ని విధాలుగా సంతోషంగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహము అనేటువంటిది నిశ్చయం అవుతుంది. ప్రధానంగా ఈ వివాహము జరగడం, తద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అనేటువంటిది, ఆ కళ అనేటువంటిది నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కలగబోతుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. కాకపోతే ఆపరేషన్ ద్వారానే సంతానం కలుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గురుబలం ఉండడం, అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతుల యొక్క సమస్య ప్రభావం వలన అనారోగ్య సమస్యలు రావడము, కుజుని యొక్క సంచార ప్రభావం కొన్ని సమయాల్లో బాగోలేని కారణం చేత ఆ సమయంలో జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడము అనేటువంటి జరుగుతాయి. ఆశించిన మేర శుభ ఫలితాలు ఎదుటి వాళ్ళ నుంచి పొందడం కంటే మీ పని మీరు చేసుకోపోవడం అనేటువంటిది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గనక ప్రణాళికగా పెట్టుకుంటూ ముందుకు వెళితే మీరు కొంతవరకైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితంలో కొన్ని మార్పులకి పాట జరుగుతుంది. కానీ ఈ కొత్త పరిచయాలే మీ జీవితంలో కొన్ని వెనక్కి తీసుకోలేనటువంటి స్థితిని మీకు కలగజేస్తాయి. అప్పుడు ఆ విధంగా మనం చేయకుండా ఉండాల్సింది కాబోలు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఇక మీకు సంబంధించినటువంటిది ధన నష్టము జరగబోతుంది. కుటుంబంలో మీ యొక్క ఆస్తిగా భావించబడేటువంటి వస్తువులు కావచ్చు, ఇతరత్ర ఏవైనా కానీ స్థిరాస్తులు లేదా చరాస్తులు మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్తాష్టకం, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ఇలాంటివి చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విదేశీ యానము చాలా అనుకూలంగా ఉండబోతుంది. విదేశీ విద్య మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకి వెళ్ళాలి, వీసా రావాలి అని కోరుకునే వాళ్ళకి తప్పకుండా వీసా లభించి తీరుతుంది. అనగా ఎప్పటి నుంచి? జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము వీసా శాంక్షన్ అవుతుంది, సందేహమే లేదు. ఇక ఈ సమస్యల పరిష్కారం కోసం చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి. అలాగే వృషభ రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా సవ్యంగా జరగాలి, నవగ్రహాల అనుగ్రహంగా ఉండాలని కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమాదు లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చెప్పిన విధంగా సలహాలు సూచనలు పాటించి మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి అధిగమించాలంటే దైవానుగ్రహంకి ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగా పాటించి మీ జీవితం పూలబాటలాగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభాకాంక్షలు. ఫస్ట్ కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, పురోగతి, కొత్త అవకాశాల సంవత్సరం.
కొన్ని మార్పులు వచ్చినా చివరికి లాభం చేకూరే కాలంగా చెప్పొచ్చు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో విహారయాత్రలు, పండుగలు, వాతావరణాలు చేసే అవకాశాలు బాగున్నాయి. గోచార ప్రకారం శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 11వ స్థానంలో సంచరిస్తారు. దీనివల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటుందంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు అందరూ కూడా పెరుగుతాయి, దీర్ఘకాలిక లాభాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం గురు భగవానుడు 2వ ఇంట్లో ఉంటారు. జూన్ 2, 2026 గురువు 3వ ఇంటికి వెళ్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురువు 4వ ఇంటికి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 3వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు గురు భగవానుడి వల్ల. రాహు కేతువు ఈ సంవత్సరం రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో ఉన్నారు సంవత్సరం మొదట్లో. తర్వాత డిసెంబర్ 6, 26 రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు, ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాల వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఆర్థికంగా ఆదాయం చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, భూమి, ఆస్తి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగమే లేని వారికి కొత్త ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగస్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్మీ మరియు నౌకాదళం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి చూసి రమ్మనిన కాల్చి వచ్చినట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్ లో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఆరోగ్యం సాధారణం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాస్త షుగర్ లెవెల్ కానీ, ప్యాంక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏం చేయాలి? మీరు ఆహార నియమాలు పాటించాలి వృషభ రాశి వారు. ఇంకా ప్రయాణాలు, వ్యాపార రీతిగా ప్రయాణాలు, విద్య రీతిగా ప్రయాణాలు, ఉద్యోగ రీతిగా ప్రయాణాలు అద్భుతం సాధిస్తారు ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అద్భుతం, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటారు. జాక్ పాట్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి. రానున్న రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యవసాయ మిత్రులారా, అందరూ వ్యవసాయానికి రాబోతున్నారు. ఎక్కువ శాతం సిద్ధంగా ఉండండి. మంచి మంచి టెక్నాలజీతో వ్యవసాయాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా చాలా ఉల్లాసంగా గడిపే సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇంకా నక్షత్రాల వారిగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అంటే, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణి నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధి, గృహ మార్పులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి ప్రయాణాలు, వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యోగ కాలం అని కూడా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్టమైనటువంటి రోజులు శుక్రవారం, బుధవారం. ఈ సంవత్సరం అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, మీ కులదైవం ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి మెట్లెక్కి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి. గోపూజ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణాలు ఎక్కువ చేస్తూ ఉండండి.
చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో, కులదైవ దేవాలయంలో నువ్వుల నూనెతో ఆ సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి 30 ఒత్తులు, 40 ఉందనుకో 40 ఒత్తులు, అలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మా స్క్రీన్ లో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.